హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించింది స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ అండ్ పీజీకి సంబంధించింది ఏంటి అంటే మనం ట్యూషన్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ 2023 బ్యాచ్కి అయితే అవుతుంది. ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. AUSD అని సెర్చ్ చేయండి. AVCDOE అని చూపిస్తుంది మీకు. సో మీరు ఇలా AUSD అని సెర్చ్ చేయగానే మీకు ఏంటంటే ఆ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు సెంటర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ పీజీ సంబంధించింది ట్యూషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్లోని రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకుంటే మీరు పాస్వర్డ్ రికవర్ చేసుకోవచ్చు. 2023 బ్యాచ్ మాత్రం ప్రజెంట్ అవుతుంది. రిమైనింగ్ బ్యాచెస్ వాళ్ళకి యాక్టివేట్ చేస్తారు. సెకండ్ ఇయర్ అవుతుంది ప్రజెంట్, లేదంటే 4th సెమిస్టర్. ఎవరైతే సెమిస్టర్లు కీనంగా వస్తారో వాళ్ళకి అవుతుంది అనమాట. ప్రజెంట్ ఇయర్ వైజ్గా అవుతుంది కాబట్టి ఈ 24th నుండి సెమిస్టర్ కాబట్టి వాళ్ళకి తర్వాత. ఇప్పుడు 2023 వచ్చేసరికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు, ఐడి నెంబరే, పాస్వర్డ్. ఫస్ట్ టైం లాగిన్ అయ్యే వాళ్ళకైతే ఐడి పాస్వర్డ్ సేమే ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడియే పాస్వర్డ్ కిందకు వస్తుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. పాస్వర్డ్ తెలిపితే ఫర్గెట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీ డేటా ఇక్కడ క్లియర్ కట్గా ఉంటుంది. నోటిఫికేషన్ సెక్షన్లో వచ్చేసరికి కరెంట్ ఇయర్ బ్యాచ్ 23rd బ్యాచ్ ఎగ్జామ్ టైం టేబుల్ ప్లస్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ 3 days బిఫోర్. అది మొన్న ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అయినప్పుడు ఇచ్చిన లింక్. ఆ లింక్ ప్రజెంట్ ఎక్స్పైర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్ ఎగ్జామ్ సెంటర్ చేంజెస్ కూడా అవుతున్నాయి, అవి కూడా చెప్తాను. ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ సెకండ్ ఇయర్ ఆర్ 4th సెమ్ టర్మ్ ఫీజ్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయొచ్చు. వన్స్ అది అయిపోయిన తర్వాత చలానా పేమెంట్స్ కింద చెక్ చేసుకోవచ్చు. అసైన్మెంట్ మెటీరియల్స్ గురించి ఇచ్చాడు, తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ చేంజెస్, స్టడీ మెటీరియల్స్, ఇవంతా ఉంది స్టూడెంట్ సర్వీసెస్లోని ఎగ్జామినేషన్ అనే సర్వీసెస్ దగ్గర. అండ్ ఫస్ట్ స్టూడెంట్ కార్నర్ దగ్గర అయితే మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఒకవేళ స్టడీ సెంటర్ చేంజెస్ చేసుకోవాలి, ఇప్పుడున్న స్టడీ సెంటర్ నుండి సెకండ్ ఇయర్కి వేరే ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేసుకోవాలి అంటే మీరు పేమెంట్ చాలానే ఒక 500 పే చేసి మీరైతే చేంజెస్ అయితే అవ్వచ్చు. మీడియం అయితే చేంజెస్ అవ్వదు, జస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రమే చేంజెస్ అవుద్ది. చాలామంది స్టడీ సెంటర్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్ అని అడిగారు. ఇప్పుడైతే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ మీకు నచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఏదైతే ఉందో అవి సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసి పే చేయండి. వితిన్ 30 days ఎగ్జామినేషన్ టైం కల్లా చేంజ్ అయిపోద్ది. స్టూడెంట్ సర్వీసెస్ అదైతే మీరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చలానా రిసిప్ట్ అంటే ఏముంది, రివాల్యూషన్ కానీ స్క్రిప్ట్ రివాల్యూషన్ కానీ ఏమైనా కట్టేసి ఉంటే అవి మీరు ఫీ చెక్ చేసుకోవచ్చు. అయితే మనకు కావాల్సింది స్టడీ సెంటర్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు గురించి ఎగ్జామినేషన్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఫస్ట్ కనిపిస్తున్నటువంటి లింక్ మీద మనం క్లిక్ చేసినా సరిపోతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకు పేమెంట్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. వన్స్ ఒకసారి క్లిక్ చేసి మీకు చూపిస్తాను. వన్స్ మీరు క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ ఫెయిల్డ్ పేపర్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది, లేదంటే లేదు. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ డన్, సో మళ్ళీ రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెకండ్ ఇయర్ అంతే ఉంది కదా, మీరు మొత్తం సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ కొట్టుకోవచ్చు. లేదు అంటే దాని మీద ట్యాప్ చేయకుండా కూడా ఫోన్లో చేస్తున్నట్లయితే సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ మీ ఆల్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక BSc క్యాండిడేట్ది చేస్తున్నా, వాళ్ళకి మొత్తం సెలెక్ట్ అయిపోయినట్టు చూపిస్తుంది. ఈ విధంగా అయితే చూపించిన తర్వాత బీకామ్ అయితే చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మీకు చూపించిన తర్వాత రిమైనింగ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఇవంతా ఎంత సెకండ్ ఇయర్కి అనేది. ఎగ్జామినేషన్ ఫీజు కిందకి ఏంటంటే 1000 రూపీస్ అయితే పేబుల్ ఉంటుంది. రిమైనింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. వన్స్ మీరు డేటా చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు పేమెంట్ స్టేటస్ చెక్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంటుంది. పక్కన రైట్ సైడ్న స్టేటస్ చూపిస్తుంది నాట్ పెయిడ్. ఇప్పుడు మనీ డెబిటెడ్ అంటే మనీ ఒకవేళ మీ అకౌంట్ నుండి డెబిట్ అయిపోయింది అనుకుంటే వెయిట్ చేయండి. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ రాకపోతే వెయిట్ చేయండి అని చెప్తున్నారు. అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు పేమెంట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. UPI కానీ నెట్ బ్యాంకింగ్ కానీ చూస్ చేసుకోండి, లేదంటే ఒక 48 to 50 రూపీస్ ఎక్స్ట్రా కట్ అవుతుంది రిమైనింగ్ చేసినట్లయితే. నేను UPI సెక్షన్స్ అయితే వాడతాను. UPI కొంచెం పేమెంట్ ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్స్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఫోన్పే UPI ఇచ్చేసి నేనైతే ఆ లింక్ మీద నేను యాక్సెప్టెన్స్ ఇచ్చి పేమెంట్ చేయగానే ఇక్కడైతే పేమెంట్ అయితే క్లియరెన్స్ అయిపోద్ది. 1 minute నేను ఒకసారి చెక్ చేస్తాను ఫోన్పేలో. వన్స్ ఆఫ్టర్ దట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు రిసిప్ట్ ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఒకవేళ ఈ జనరేట్ అయ్యే టైంకి మీరు స్క్రీన్ షాట్ తీసుకోలేకపో, కరెంట్ పోయిందనుకో ఏం చేయలేం కదా. సో అందుకోసం ఏంటంటే మనం సెకండ్ ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకోవాలి. క్లిక్ హియర్ ఫర్ చలానా పేమెంట్ అనేసి.
దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే స్టేటస్ అయితే సక్సెస్ అని చూపిస్తుంది. కింద డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ సర్వీసెస్ దగ్గర కూడా ఉంటుంది. ఇదే ఆప్షన్ రీడైరెక్ట్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ చూసుకోవచ్చు చలానా లిస్ట్, ఇలా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. సక్సెస్ దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ ఇయర్ కోసం పే చేశారు, ఎన్ని సబ్జెక్ట్స్ అనేది కూడా మీకు ఇక్కడైతే క్లియర్ కట్గా చూపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు పే చేసింది బీకామ్ స్టూడెంట్ అనమాట. దట్స్ ఇట్ గైస్. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత అయితే మీరు లాగౌట్ అయితే అయిపోవచ్చు. క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. 2023 బ్యాచ్కి అయితే ప్రజెంట్ అవుతుందండి. 22 కావచ్చు, ఆల్రెడీ సెకండ్ ఇయర్ పే చేశారు. సో ఫైనల్ ఇయర్ కోసం అయితే కొంచెం వెయిట్ చేయాలి. ఈ 23 బ్యాచ్ వాళ్ళకి సెకండ్ ఇయర్ పేమెంట్స్ అయిపోయాక ఫస్ట్ ఇయర్ పేమెంట్స్ కావచ్చు. ఆ ఫస్ట్ ఇయర్ అయితే ప్రజెంట్ అవ్వదు. ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళకి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ ఇయర్ బ్యాచ్ కావచ్చు, వాళ్ళకి పేమెంట్స్ అయితే అవుతాయి. కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వితిన్ 1 or 2 monthsలో మళ్ళీ అవన్నీ క్లియర్ అయితే అయిపోతాయి అనమాట. నెక్స్ట్ న్యూ అడ్మిషన్స్ అయితే రీఓపెన్ అయ్యాయి. మళ్ళీ ఏయూ డిస్టెన్స్ డిగ్రీకి సంబంధించి న్యూ ఓపెన్ అయితే అయ్యాయి. అంటే మొన్న క్లోజ్ అయిపోయింది, మళ్ళీ అయితే ఎక్స్టెన్షన్ చేశారు. 10th లాస్ట్ అనేసి ఏయూ బోర్డు అయితే చెప్తుంది. కొంచెం మీరు తొందరగా హరియప్ అయ్యేసి ఫీ అయితే మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇయర్కి ఎవరైతే అవుతారో సెమిస్టర్ వైజ్ అని చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్రొసీజర్ పైన కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తాను. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.